ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం సబబుగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పిలుపు వచ్చిందని ఊహాగానాలు బలంగా వినిపిస్తుండమే. ఈ పరిణామం కేవలం ఒక సాధారణ సమావేశం కాకుండా రాబోయే రాజకీయ సమీకరణలకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా కేంద్రంలోని పెద్దలు ఏ రాష్ట్ర నేతలను పిలిచినా దాని వెనుక బలమైన వ్యూహం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఢిల్లీ పెద్దలు ఇప్పుడు జగన్ వైపు ఎందుకు చూస్తున్నారు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. జాతీయ స్థాయిలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి లేదా ఇతర ప్రాంతీయ పార్టీల దూకుడుకు చెక్ పెట్టడానికి బీజేపీ అధిష్టానం జగన్ సహాయం కోరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ఉన్న బలం తక్కువేమీ కాదు. ముఖ్యంగా కీలకమైన బిల్లులు ఆమోదం సమయంలో లేదా రాజ్యసభలో మద్దతు అవసరమైనప్పుడు జగన్ అనుసరించే వైఖరి కేంద్రానికి ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. అందుకే జగన్ను తమ వైపు ఉంచుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ప్రయోజనం పొందాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ పరిణామం మింగుడుపడిన విషయంగా మారవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఒక్కసారిగా ఒకరితో కలిసి ఉంటూనే ప్రతిపక్ష నేతలు ప్రాధాన్యత ఇస్తుండడం అనేక సందేహాలు తావనిస్తుంది. జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైతే అక్కడ జరిగే చర్చలు కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితమవుతాయా లేక లోతైన రాజకీయ ఒప్పందాలకు వేదికవుతాయా అన్నది వేచి చూడాలి. జగన్కు ఉన్న ప్రజాదరణ మరియు ఆయన కేడర్ బలం దృష్ట్యా ఆయన్ను పూర్తిగా విస్మరించడం కేంద్రానికి ఇష్టం లేదని కూడా ఒక వాదన ఉంది. ఈ పిలుపు వెనుక కేవలం రాజకీయాలే కాకుండా పాలనాపరమైన అంశాలు కూడా ఉండవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు లేదా విభజన హామీల గురించి చర్చించేందుకు జగన్కు అవకాశం కల్పించడం ద్వారా ఏపీ ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తూ ఉండవచ్చు. ఏది ఏమైనా జగన్ వైపు ఢిల్లీ పెద్దల చూపు సారించడం లేదన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ పాత మిత్రులు కొత్త శత్రువులు అనే చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ భేటీ నిజంగా జరిగితే అది రాష్ట్ర రాజకీయ దిశను మార్చే అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా సాగే ఈ ప్రతివ్యూహాలు చివరకు ఎవరికి లభిస్తాయో, ఎవరికి లాభం ఇస్తాయో, ఎవరికి నష్టం కలిగిస్తాయో అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.